ఈ డ్రెస్ కూడా మీరే తీసుకోండి ఆంటీ. అదేంటే రీసెంట్ గానే కొనుక్కున్నావు కదా, ఎన్నిసార్లు వేసుకున్నావని? అది కాదు మమ్మీ, ఆల్రెడీ 3-4 టైమ్స్ వేసేసుకున్నాను. నేను మళ్ళీ డ్రెస్ రిపీట్ చేయను. కానీ చాలా కాస్ట్లీ కదా తల్లి. కాస్ట్లీ అయితే ఏంటి మమ్మీ, నాకు వద్దంటే వద్దు. ఈ బట్టలు చూసి నా కూతురు చాలా ఆనందపడుతుంది అమ్మగారు. ఇలాంటిది ఒకరోజు అడిగింది. సరే, నీ కూతురు గురించి ఇంటికి తీసుకెళ్ళు. సరే అమ్మగారు. అఖిల, నీ గురించి ఏం తెచ్చాను చూడు. ఇది అమ్మాయి గారి డ్రెస్, ఇంకా తను వేసుకోదంట. అమ్మగారు నీ గురించి తీసుకెళ్ళమన్నారు. బాగుంది కదా చూడు. వావ్, చాలా బాగుంది అమ్మాయి డ్రెస్. మీ అమ్మాయి గారి చాయిస్ చాలా మంచిది. అసలు చాలా మంచి వేసుకుంటారు కదా తను. అవి 4-5 సార్లు వేసుకుని ఇంకా వేసుకోదు. అవేమో నాకు దొరుకుతాయి. ఐఎమ్ సో లక్కీ. నిజంగా చాలా బాగుంది. ఇది నేను కాలేజ్కి వేసుకుని వెళ్తాను చూడు. మా ఫ్రెండ్స్ అందరు ఎంత బాగుంటారో ఇంకా చూడు. నేను ట్రై చేసుకుని వస్తాను, ఓకేనా? నా పిల్లలు ఎవరో ఇచ్చిన బట్టలు చూసి కూడా ఇంకా ఆనందపడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళ సంపాదనతో వాళ్ళు సొంతంగా కొత్త బట్టలు కొనుక్కుని వేసుకుంటారు. అలాంటి రోజు తప్పకుండా వస్తుంది.